కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం త్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం భూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. ఓకే, చదవండి అమ్మా. సాయిరామ్ రావు గారు. నమస్కారం. పోయినసారి ఉల్కహస్తో యదా కశ్చిత్ ద్రవ్యమాలోక్య తాం త్యజేత్ జ్ఞానేన జ్ఞేయమాలోక్య పశ్చాత్ జ్ఞానం విసృజ్యతి. హలో, మళ్ళా చదవమంటారా గురుగారు? ఒకసారి మళ్ళా చదవండి. ఉల్కహస్తో యథా కశ్చిత్ ద్రవ్యమాలోక్య తాం త్యజేత్ జ్ఞానేన జ్ఞేయమాలోక్య పశ్చాత్ జ్ఞానం విసృజ్యతి. అది అయిపోయింది ఆ శ్లోకం. ఇది అయింది గురుగారు. ఓకే, ఎన్నో శ్లోకం ఇది? ఇది 10 అనుకుంటా. 12వ శ్లోకం అయిపోయింది. 12 అండి, పేజ్ 10, 12వ శ్లోకం. ఒకసారి మొదటి నుంచి 12 శ్లోకాలు చదువుతారా? ఓకే. అంటే అవి ఏ వరుస క్రమంలో ఎక్కడ దాకా అయిపోయిందో తెలుస్తుంది నాకు. సరే అండి. ఇది ప్రింట్ తీయించుకున్నా గురుగారు. ఓకే, ముందు తీయించలా? ఎవరైనా చదవండి, లేకపోతే ఎవరి దగ్గరైనా ఉంటే చదవండి. ఉందండి, చదువుతున్నా.
भ्रमेणाहं भ्रमेण त्वं भ्रमेणोपासका जना भ्रमेणेश्वरभावत्वं भ्रममूलमिदं जगत् त्यज धर्ममधर्मं च उभे सत्यानृते त्यज उभे सत्यानृते त्यक्त्वा येन त्यजसि तत्त्वज गुरुणा वर्णत्यागः अनावरणमुत्तमम् परिपूर्णं पूर्णमेव पूर्णाचलसमुद्रवत् अबीजं वृक्षसम्पन्नं शाखापल्लववर्जितम् पुष्पं नास्ति फलं नास्ति सम्पूर्णं वृक्षवर्जितम् सर्वशून्यमयं रूपं जन्मशून्यं स्वभावतः जन्मभावेन मृत्युश्च परिपूर्णं स्वभावतः जन्माभावे कर्मं नास्ति कर्माभावे फलं नहि फलाभावे भयं कुत्र भयाभावेन संशयः इन्द्रजालमिदं सर्वं यथा मरुमरीचिका अखण्डितमनाकारं वर्तते केवलं शिवम् शुद्धे सुषुप्ताविव च तस्मिन्नाहं कदाचन तत्त्वत् सदापि यस्यास्ति प्रपञ्चं नास्ति तस्य वै यथा नाहं तथा शुद्धं तस्मात् शुद्धेन निर्णयः जगदस्तीति को वेद नास्ति को न च निर्णयः आत्मातीतं केवलात्मा देहो नास्ति कदाचन अस्ति नास्तीति को वेद निर्णयो नास्ति सर्वदा शास्त्रज्ञानं बहुक्लेशं बुद्धेश्चलनकारणम् उपदेशादरेत् बुद्ध्या रमते सर्वकर्मसु उल्काहस्तो यथा कश्चित् द्रव्यमालोक्यत्यां त्यजेत् ज्ञानेन ज्ञेयमालोक्य पश्चात् ज्ञानं विसृज्यति ఓకే న్యూజెర్సీ గారు మరి కొత్త కదా సునీతతో పాటు కూర్చోబెట్టావు రమేష్ గారికి అర్థం చేసుకోగలుగుతారా? రమేష్ గారు నమస్కారం గురుగారు. ఓకే, మరి ఫాలో కాగలుగుతున్నారా? ఇందాక నుంచి కనబడుతున్నారు మీరు.
మీకు అర్థమయ్యేటి నేను చెప్పగలుగుతున్నానా? అర్థమవుతుంది గురుజీ. సరేనండి, చదవండి అమ్మా. జ్ఞానమజ్ఞానినం దృష్ట్వా ద్వయోశ్చజతి నిశ్చయం ద్వయోశ్చజతి యత్ జ్ఞానం తత్ జ్ఞానం చ పరిత్యజేత్. ఏ జ్ఞానము చేత అజ్ఞాని జ్ఞాని అని నిర్ణయించబడుతున్నదో ఆ జ్ఞానమును విసర్జించుచున్నాను, పరిత్యజించుచున్నాను. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఏదైనా కానీ మాట్లాడే ముందు తెలుసుకోవాలా, మాట్లాడిన తర్వాత తెలుసుకోవాలా? ఇది అక్కడ ప్రశ్న. పిల్లవాడికి మాటలు రావు, తల్లి నిదానంగా వ్యావహారిక భాష నేర్పిస్తుంది. ఆ నేర్పించేటప్పుడు అనేక రకాలైనటువంటి పారిభాషిక పదాలు, ఆ పక్క పిల్లలు, ఈ పక్క పిల్లలు, ఇంట్లో ఉన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరు నేర్పినవన్నీ టకటక అన్నీ నేర్చేసుకుంటాడు ఆ పిల్లాడు. ఏది సరి అయిన పదం, ఏది సరైన పదం కాదు, ఏది పలకవచ్చు, ఏది పలకకూడదు అనే విచక్షణా జ్ఞానం ఆ పిల్లవాడికి లేదు. కొన్ని అపశబ్దాలు కూడా ఈ వ్యావహారిక భాషలో 10 మంది దగ్గర నుంచి నేర్చుకునేటప్పుడు ఆ పిల్లవాడికి వచ్చేస్తాయి. ఆ అపశబ్దాలని పలకకూడదని తల్లి చెప్తుంది. అలా మాట్లాడకూడదు, అలాంటి శబ్దాలు మాట్లాడకూడదు, అలాంటి మాటలు మాట్లాడకూడదు, అది తప్పు అని చెప్తుంది. ఇప్పుడు ఆ పిల్లవాడు మాటలు నేర్చుకునే పిల్లవాడు 3 ఏళ్ళు 5 ఏళ్ల లోపల ఉన్న పిల్లవాడికి ఏది తప్పు ఏది ఒప్పు ఎలా తెలుస్తుంది? అవకాశం లేదు కదా. మానవ వికాసంలో వాగ్విభూతి ఏర్పడటమే ఒక గొప్ప వికాసం. ఈ వాక్శక్తి వికాసం ఏర్పడిన తర్వాతే మిగిలిన వికాసాలన్నీ వస్తున్నాయి. బుద్ధి వికాసం ప్రారంభం అయ్యేదే వాక్శక్తి యొక్క వికాసం ద్వారా. వాక్శక్తి యొక్క వికాసం సరిగా పూర్తి కాకపోతే అప్పుడు ఈ బుద్ధి వికాసం కూడా పూర్తి కాదనమాట. జాగ్రత్తగా మనం గమనిస్తే పరిణామంలో వాగింద్రియం కర్మేంద్రియమే అయినప్పటికీ, రసనేంద్రియం జ్ఞానేంద్రియం అయినప్పటికీ, ఈ రెండింటికి కూడా విశేషమైనటువంటి పరిణామం ఇచ్చేటటువంటి శక్తి ఉంది, లౌల్యత కలిగించేటటువంటి శక్తి ఉంది, అజ్ఞానం వైపుకి లాక్కుపోగలిగేటటువంటి శక్తి. అజ్ఞానం అంటే దేహాత్మ భావం వైపు లాక్కుపోగలిగే శక్తి ఈ వాక్కుకి ఉంది, ఆ రసనేంద్రియానికి ఉంది. జ్ఞానేంద్రియము కర్మేంద్రియము రెండూ కూడా ఒకటే అయి ఉన్నాయి, అక్కడ ఒకే స్థానంలో కూడా ఉన్నాయి. పంచభూతాలలో రసనేంద్రియం జలతత్వానికి సంబంధించినటువంటి విషయం, వాగింద్రియం అగ్నితత్వానికి సంబంధించినటువంటి కర్మేంద్రియం. జాగ్రత్తగా గమనిస్తే మనకి పంచభూతాల యొక్క సమ్మేళనం మనం ఈ రెండు పనులు చేసేటటువంటి ఇంద్రియాల దగ్గర చూడవచ్చు. అలాగే ఉపస్థేంద్రియం కూడా విసర్జకావయవంగాను పునరుత్పత్తి ఇంద్రియంగాను ఉపయోగపడుతుంది. అది కూడా 2 పనులు చేస్తుంది. ఈ నవద్వారపురం అయినటువంటి దేహానికి వాగింద్రియం లేక రసనేంద్రియం సింహద్వారం అయితే, గుహ్యేంద్రియం వెనుక ద్వారం. మన ఇంటికి 2 ద్వారాలు ఉంటాయి. ఒకటి సింహద్వారం ఉంటుంది, రెండవది ఉపద్వారం, వెనకాల నుంచి వెళ్ళే ద్వారం ఒకటి ఉంటుంది అనమాట. సో అలాగే మన ఈ దేహం అనే పురానికి సింహద్వారం వాగింద్రియము రసనేంద్రియము. ఈ యాజ్ఞవల్క్య మహర్షి తరించడానికి ఏ ఇంద్రియం ఉపయోగపడుతుంది అన్న చర్చ చేపడతారు ఒక సందర్భంలో. మానవుడికి భగవంతుడు ఈశ్వరానుగ్రహం వలన 5 5 25 ఇంద్రియాలు లభించినాయి. అందులో
ఆత్మ సర్వాధిష్టానమై ఉన్నది. మరి వీటిలో తరించడానికి ఉపయుక్తమయ్యేటటువంటి ఇంద్రియం ఏమిటి? సరే, తలా ఒక మాట పండిత గోష్ఠి కాబట్టి, విచారణ కాబట్టి, అప్పుడు మహర్షులందరూ ఆనాటి కాలంలో తలా ఒక సమాధానం చెప్పారు. తరించాలి అంటే తప్పక యజ్ఞయాగాదులే చేయాలి అనేటటువంటి నిర్ణయం చెప్పిన వాళ్ళు ఉన్నారు. తరించాలంటే గోసేవ చెయ్యాలి అన్న వాళ్ళు ఉన్నారు. తరించాలి అంటే ఈశ్వరార్చన చెయ్యాలి, శ్రీరుద్రం, శ్రీ సూక్తం, పురుష సూక్తం ఇత్యాది సూక్త విధానాలలో ఈశ్వరార్చన చెయ్యాలి, నిరంతరాయంగా ఈశ్వరార్చన చెయ్యాలి. ఇది తరించడానికి మార్గం. కొంతమంది జప ధ్యానాది స్మరణలు, జపము, ధ్యానము, స్మరణ అనేటటువంటి ఈ మూడు చేసేటటువంటి మనో ఉపాయం, మనస్సు అనే ఇంద్రియమే తరణోపాయము అని చెప్పారు. ఇట్లా ఎవరి వాదన వారు వినిపించారు. ఇందులో యాజ్ఞవల్క్య మహర్షి మాత్రం వాక్కు ఉదాన వాయువు యొక్క ప్రభావం చేత మనిషి మాట్లాడగలుగుతున్నాడు కాబట్టి, విశుద్ధ చక్రస్థానంలో నుంచి అన్ని వాక్కులు వెలువడుతున్నాయి కాబట్టి, వాక్ అనే కర్మేంద్రియాన్ని, ఉదాన వాయువు అనే వాయువుని, అగ్నితత్వాన్ని, అగ్ని పంచకాన్ని గనక సరిగ్గా గనక ఉపయోగించుకున్నటువంటి సాధకుడు అచిరకాలంలో ఆత్మనిష్ఠుడు అవుతాడు. అలాగే బ్రహ్మాండంలో వీటికి సంబంధించిన అధిష్టానాలు ఉంటాయి. ఆ అధిష్టాన దేవతలు, అక్కడ అగ్ని పంచకంలో ఉన్నటువంటి అధిష్టాన దేవతలలో సూర్యుడు ఉంటాడు. ఆ సూర్యస్థానాన్ని గనక తెలుసుకున్నటువంటి వాడు, ఆదిత్య మండలవర్తి అయినటువంటి నారాయణ స్వరూపాన్ని ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళు బ్రహ్మనిష్ఠులు అయ్యేటటువంటి అవకాశం, కూటస్థ స్థితిని పొందగలిగే అవకాశం అచిరకాలంలోనే సాధ్యమవుతుంది అని పిండ బ్రహ్మాండ సమన్వయంతో ఇక్కడ వాగింద్రియము, అక్కడ సూర్యుడు అగ్ని పంచకంలో విశేషమైనటువంటి స్థానాలను కలిగి ఉన్నారని ఆయన బోధిస్తారన్నమాట. వాక్కుని ఉద్గీత, ఉత్క్రమణం చెందించడానికి కావలసినటువంటి శక్తినివ్వగలిగేదానికి వాక్ అని పేరు. అంటే ఉత్తమమైన గతిని ప్రాప్తింపజేసేటటువంటి శక్తి వాగింద్రియానికి ఉంది. అయితే ఆ వాగింద్రియం ఇప్పుడు ఎలా వాడబడుతోంది? నోరా చేటు దేకే అన్నారు. అంటే అర్థం ఏంటి? ఆ నోరే సమస్యలను కూడా కొని తెస్తుంది. అపశబ్దాలు ఉచ్చరించినప్పుడు అది కామక్రోధాది అరిషడ్వర్గాల యొక్క వెలువరించడానికి ప్రత్యేక మార్గమై ఉందన్నమాట. దుర్భాషలు వస్తాయి అన్నమాట. అప్పుడు సదాచారం అంతా పోతుంది. సత్వగుణ సమస్య, సత్వగుణంతో ఉన్నటువంటి సంయమనం అంతా కూడా చెడిపోతుంది. ఇది మనం ఎవరిలోనైనా మానవ జీవితంలో ఆయా సందర్భాలలో మనం గమనించవచ్చు. జాగ్రత్తగా గమనిస్తే మీరు ఎప్పుడైనా శృంగేరి పీఠంలో కానీ, అంటే శంకర భగవత్పాదులు ఏర్పరిచినటువంటి చతురామ్నాయ పీఠాలలో నిత్యార్చన జరుగుతూ ఉంటుంది. కంచి కామకోటి పీఠంలో కూడా జరుగుతూ ఉంటుంది. ఆ నిత్యార్చన కాలంలో ఆ పీఠాధిపతి ఎవరైతే ఉంటారో వారు స్ఫటికలింగాలకు, మహామేరు యంత్రాలకి అర్చన చేస్తారు. అర్చన కాలంలో మాట్లాడకూడదనేది విధి. అర్చన కాలంలో మాట్లాడకూడదనేది విధి. ఆ అర్చన కనీసం 3 గంటలు పడుతుంది. రోజు 3 గంటలు పడుతుంది. ఒక్కొక్క విశేషమైన పుణ్య దినాలు వస్తే ఉదయం సాయంత్రం కూడా. ఇక మహాశివరాత్రి లాంటిది వస్తే 3 కాలాల్లో 3 సార్లు చేయాలి. 3 9 గంటలప్పుడు. ఇట్లా
అది ఎన్ని గంటలైనా కానివ్వండి అర్చన కాలంలో మాట్లాడకూడదు. మరి 3 గంటల సేపు అర్చనకి పక్కన ఉన్నటువంటి ఆ వేద పాఠం చదువుకున్నటువంటి పిల్లలు ఉంటారు, వాళ్ళందరూ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఆ సామగ్రిని అందించడం, ఆ చదివేటటువంటి వేద ఘోషను అనుసరించి ఏది చదువుతూ ఉంటే అర్చన ఎక్కడ దాకా వెళుతూ ఉంటుంది, క్రమబద్ధంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్క పొరపాటు కూడా లేకుండా, ఒక్క సెకను కూడా పొరపాటు జరగకుండా, ఒక్కసారి కూడా భిన్నంగా జరగకుండా. ఇవాళ ఏదో కాసేపు ఈ కుడి చేత్తో ఈ పసుపు ముద్ద ఇక్కడ పెట్టాను, పసుపు ముద్ద బదులు నేను గంధం ముద్ద పెడతానో, గంధం ముద్ద బదులు కుంకుమ పెడతానో అనేంటి ఆలోచనే వాళ్ళకు రాదు. ఎన్ని వేల లక్షల సార్లు వాళ్ళ జీవిత కాలంలో జరిగిపోతూ ఉంటాయి, ఆ నిత్యార్చన చేస్తూ ఉంటారు. మీరు గమనిస్తే ఆ క్రమం ఎక్కడా తప్పదు, ఏ రోజు తప్పదు. అసలు ఇది భిన్నంగా చెయ్యాలి అన్న ఆలోచనే వాళ్ళకి రాదు. ఒక క్రమబద్ధంగా చేయడం ఆ గురువు గారు శిష్యుడికి నేర్పుతారు, గురువు గారు చేయడం చూసి శిష్యుడు నేర్చుకుంటాడు. అంతే. నేర్పడం అంటే ఇక్కడ స్పూన్ ఫీడింగ్ లేవు, గురువు గారు చేస్తూ ఉంటారు. శిష్యుడు తర్వాత ఉత్తర పీఠాధిపతి గమనించి అనుసరిస్తాడు. వారికి పీఠాధిపత్యం ఇవ్వగానే ఒక పూట ఈ పిల్లవాడు చేస్తాడు, ఒక పూట గురువు గారు చేస్తాడు. ఇలా మార్చుకుంటూ ఉంటాడు. సరే, ఎవరు చేసినా రెప్పపాటు పక్కకి జరగదు, ఒక్క పొరపాటు జరగదు, ఒక మాట మాట్లాడరు, ఒక సెకను కూడా భిన్నత్వం గోచరించదు. ఎన్ని లక్షల సార్లు వేసినా సేమ్ ఒకే పద్ధతిలో జరిగిపోతుంది. అంటే ఎంత స్థాయిలో ఉంటే ఇది సాధ్యము. చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా ఒక్క పనిని ఒకసారి చేసి మరలా రెండోసారి చెయ్యమంటే దాంట్లో ఏదైనా వెరైటీగా చేస్తేనే గాని మనకి సంతృప్తి కలగదు. ఎందుకని రోజు ఆవిడని వంకాయలు 10 కిలోల వంకాయలు తెచ్చి ఈవిడ వంకాయ కూర వండమంటే రోజు ఒకే రకంగా వండదు, పొరపాటు కూడా. 10 సార్లు వండాలంటే 10 రకాలుగా వండేస్తుంది. అదేమిటమ్మా వంకాయలే కదమ్మా అంటే రోజు ఒకేలాగా ఎలా తింటామండి అంట. రసనేంద్రియం ఒకేలాగా ఒప్పుకోదు. వాగింద్రియం రోజు ఒకే పద్ధతిగా ఒకే సమయానికి ప్రార్థన చెయ్యాలి, చెయ్యదు, ఒకేలాగా చెయ్యదు. మా గురువు గారు వారి అంతేవాసి యోగిరామ్ బలరామకృష్ణయ్య గారు 40 సంవత్సరాల పాటు ఒకే సమయానికి ఒకే ప్రార్థన ఒకే పద్ధతిగా ఒకే భావంలో ఒకే లయస్థితిలో ఉండి చేశారు. ఇప్పుడు మనం కొద్ది కాలం మీరు గమనించే ఉంటారు, జూమ్ లో ఉదయం పూట ప్రాతకాల ప్రార్థన పెద్ద స్వామి వారు చేసి చూపెట్టారు. అలా వారు ఎప్పటి నుంచో చేస్తున్నారు, ఇప్పుడు కాదు, 1980ల నుంచి చేస్తున్నారు. అంటే 80లు అంటే ఇప్పటికి ఎన్నేళ్ళు అయి ఉంటుందో లెక్కేసుకోండి. 40 ఏళ్ళు దగ్గర, ఇంకా ముందు నుంచే కూడా. 1976లో వారు మొదటి పాఠం చెప్పారు. అంటే అప్పుడు పాఠం చెప్పారంటే వారి సాధనా కాలం ఇప్పుడు ఇంకో 20 ఏళ్ళు ముందుకేసుకోండి, 1950లు. అప్పటి నుంచి కూడా వారు ప్రార్థనని ఒకే తీరుగా ఒకే సమయానికి వాళ్ళు ఆచరిస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఉపాసన నిష్ఠ అంటే ఎలా ఉంటుంది జాగ్రత్తగా గమనించాలి. మనం ఒక ప్రార్థన ఒకసారి ఒకలాగా పాడితే మరలా అదే ప్రార్థనని మళ్ళా పాడమంటే ఎక్కడో ఒక చోట దానికి కొద్దిగా ఇన్నోవేటివ్గా యాడ్ చేయడము డిలీట్ చేయడము చేస్తే గాని మనకి సంతృప్తిగా గోచరించదు. కొన్ని గమకాలను పెంచితేనో కొన్ని గమకాలను తగ్గిస్తేనో కానీ మనకి అది ఆనందాన్ని పూర్తిగా ఇచ్చినట్టు కనబడదు. ఇలా మన జ్ఞానేంద్రియ కర్మేంద్రియ వ్యవహారం అంతా కూడా ఈ రకమైనటువంటి భిన్నత్వంతో నిండి ఉంది. అసలు ఈ భిన్నత్వం ఎక్కడి నుంచి మొదలైంది? ఈ శ్లోకం ఏం ప్రశ్నిస్తోందంటే అసలు ఈ భిన్నత్వానికి కారణం ఏమిటండి?
ఇప్పుడు ఇదంతా మనం కార్యం గురించి చర్చించాం. ఇంత భిన్నంగా లోకో భిన్న రుచిలాగా 800 కోట్ల మంది మానవులు ఉంటే 800 కోట్ల వెరైటీలు కనబడుతున్నాయి కదా. ఇన్ని వెరైటీలు అసలు కనబడడానికి అవ్వడానికి కారణం ఏమిటి? ఏకోహం బహుశ్యాం ఎందుకు అయ్యింది అసలు? ఏమి ఏకంగానే ఉండొచ్చుగా. ఏకంగానే ఉంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఆ బ్రహ్మం ఎప్పుడు బ్రహ్మముగానే ఉండేదిగా. ఈ అనేకమైనటువంటి జీవావరణంలోకి దిగి రావడం ఎందుకు? మమ్మల్ని అందరినీ సృష్టించడం ఎందుకు? నన్ను తెలుసుకో అని అనటం ఎందుకు? మనమేమో దాన్ని తెలుసుకోవడానికి అనేకత్వాన్ని వదిలిపెట్టలేకపోవడం ఎందుకు? అసలు కారణం ఏమిటి? ఇంత కార్యం, సృష్టి కార్యం ఇంత వ్యాపకమై ఇంత విస్తృతమై అసలు చాప చుట్టడానికి వీలు కానంతగా 120 సంవత్సరాల పాటు జననం నుంచి మరణం వరకు, ఆఖరికి మరణ వేదన కూడా ఎన్నో లక్షల సార్లు ఇప్పటికి పొందినప్పటికీ ఆ మరణ వేదన ఎప్పుడూ ఒకసారి ఒకలాగా లేదు. ప్రతిసారి మరణ వేదన భిన్నంగానే ఉంది. భిన్నమైనటువంటి సంస్కారములతో, భిన్నమైన వాసనాబలంతో, భిన్నమైన జ్ఞానాజ్ఞానాలతో కూడుకొని ప్రసవ వేదన మరణ వేదన కలుగుతుంది. మరి ఇన్ని లక్షల సార్లు చేసినప్పుడు అది సామాన్యం అయిపోయి ఉండాలి కదా. ఇంకా ఇప్పటికీ విశేషంగా ఎందుకు ఉండిపోయింది? ఈ కార్యం ఇలా ఉండిపోవడానికి కారణం ఏంటి? ప్రతి ఒక్కరూ స్వరూప జ్ఞాన నిష్ఠులు, స్వరూప జ్ఞాన సంపన్నులు, స్వతహాగా స్వరూప జ్ఞానం కలిగి గుర్తించగలిగిన సామర్థ్యం ఉన్న ఉపాధి మానవోపాధి. ఎందువల్ల ఇది మనం చేయలేకపోతున్నాం? కారణం ఏమిటి? అంటే కార్యం ఎంతసేపు విచారణ చేసినా ఏమైనా దొరుకుతుందా అంటే ఏం దొరకదు. ఎందుకని? దాని మూలాన్ని వెతకాలి. ఈ కార్యానికి మూలం కారణంలో ఉంది కాబట్టి. కారణావస్థలో ఉన్నటువంటి భిన్నత్వమే కార్యములో వృక్షమై కనబడుతుంది. కారణావస్థలో బీజంగా ఉంది, కార్యావస్థలో అది వృక్షమై వ్యాపకమై కనబడుతుంది అని సెలవిచ్చారు ఎవరు? మహర్షులు. బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఏం చెప్పారంటే, కారణావస్థలో అది బీజంగా ఉంది, కార్యావస్థలో అదే వృక్షంగా వ్యక్తమవుతుంది. ఇది మాకు అర్థం కాలేదండి అన్నారు. సరే, అర్థం కాలేదా? ఓ పని చేయతే, అడవికి వెళ్ళి మర్రి చెట్టు కింద కూర్చుని కొంతకాలం తపస్సు చెయ్యి అన్నారు. సరే, చేశాడు. చేస్తే ఏమైంది? మర్రికాయలు పైనుంచి గాలికి పడ్డాయి. ఆ ఎండిపోయిన మర్రికాయల్లోంచి విత్తనాలు బయటపడ్డాయి. 1 సంవత్సర కాలం అయ్యేటప్పటికి ఆ విత్తనాలు మరలా మొలిచినాయి. మొలిచి పెద్ద మళ్ళా వృక్షమై పైకి లేచినాయి. ఇప్పుడు మర్రి విత్తనం ఆవగింజంత ఉంది, మరి వృక్షం ఏమో చాలా వ్యాపకంగా ఉంది. ఇది ఉపమానం. అలాగే కారణావస్థలో జ్ఞానాజ్ఞాన భేదం అనేది మర్రి విత్తనం అంతుంది. అది సూక్ష్మ స్థూల అవస్థలలో, అంటే కారణావస్థ అంటే తెలుసు మీ అందరికీ, సుషుప్తి అవస్థ. గాఢ సుషుప్తిలో జ్ఞానము అజ్ఞానము మధ్య ఉన్న భేదము మర్రి గింజతో సమానమైనంత భేదముగా మనం అనుభవిస్తున్నాం. ఆ అనుభవం మనకు ప్రియమోద ప్రమోదాలుగా అనుభవించబడుతోంది జీవుడి చేత. ఆ భేదం లేకపోతే ప్రియమోద ప్రమోదాలు ఉండవు. అప్పుడు వాడు జీవుడు కాదు, వాడు ఆత్మస్వరూపుడు. వాడు సుషుప్తిలో మేలుకున్నటువంటి వాడు తురియం. ఈ జ్ఞానాజ్ఞానముల మధ్య భేదం ఉన్నటువంటి ఆ బీజవత్తుగా ఉన్న భేదము స్వప్నంలో అన్ని ఇంద్రియాలలో వ్యాపకమై చేతనమై, పునః జాగ్రత్తావస్థలో అది వ్యావహారికమై విస్తృతమై కర్మ ఫలితాన్ని ఇస్తుంది. అంటే కర్మకు బీజం ఇప్పుడు ఎక్కడుంది అంటే, జ్ఞానాజ్ఞానములు వేరు, భిన్నము అనే భేదం, బింబ ప్రతిబింబ భేదం ఏదైతే ఉందో అది కారణావస్థలో మర్రి విత్తనమంతా అనుభవించబడటం చేత
అదే వివృతమై వ్యాపకమై వ్యవహారాత్మకమై కర్మసంగమై కర్మఫలమై జీవునికి బంధమై తోచింది, అనుభవానికి వచ్చింది. ఇప్పుడు నిజంగా బంధం ఉందా? అది ఈ శ్లోకం ప్రశ్నిస్తోంది. మళ్ళా ఒకసారి శ్లోకం చదవమ్మా. జ్ఞానమజ్ఞానినం దృష్ట్వా ద్వయోశ్చరతి నిశ్చయం. అక్కడ కాదు, రెండింటిని చూడమన్నాడు. మొదటి దాన్ని ఇప్పుడు చూసాం. జ్ఞానం అజ్ఞానం రెండింటిని దృష్ట్వా గమనిస్తే, కారణావస్థలో జ్ఞానము కంటే అజ్ఞానము వేరై ఉన్నది, భిన్నమై ఉన్నది అన్న భ్రాంతి బీజావస్థలో ఉండటం చేత తద్భ్రాంతి స్వప్న జాగ్రత్తావస్థలలో వ్యాపకమై వివృతమై భ్రాంతిమయమై అన్నింటి యందు అదే భ్రాంతి యొక్క ఫలాన్ని ఇస్తూ భ్రాంతి చేత నిర్మితమైనటువంటి స్థూల జగత్తు, సూక్ష్మ జగత్తు, కారణ జగత్తు, స్థూల వ్యవహారము, సూక్ష్మ వ్యవహారము, కారణ వ్యవహారం అంతా భ్రాంతిమయమై అనుభవాన్ని ఇస్తున్నట్లుగా, అనుభవించబడుతున్నట్లుగా ఎవరైతే భావిస్తున్నారో, సద్వస్తువుగా భావిస్తున్నారో, ఈ అసత్తైనటువంటి స్థూల సూక్ష్మ కారణ జగత్తులు, వాటి యొక్క వ్యవహారము అంతా కూడా అసద్వస్తువు. తత్ సాక్షి, ఈ మొత్తం గొడవకు అంతటికీ సాక్షిగా ఉన్నవాడు ఒకడున్నాడు. వాడు బ్రహ్మము, వాడు కూటస్థుడు. వాడు సమిష్టి కారణ సాక్షి. కూటస్థుడు సమిష్టి కారణ అధిష్టానం అభిమాని. ఏకకాలంలో వాడు సమిష్టి కారణ సాక్షి. అటువంటి కూటస్థుడు మొదటి ప్రతిబింబంగా జ్ఞాతగా అయ్యాడు. ఎప్పుడయ్యాడు? సమిష్టి కారణావస్థలో అయ్యాడు. అట్టి సమిష్టి కారణావస్థలో బింబ ప్రతిబింబ భేదం కలిగిన కారణం చేత బ్రహ్మాండంలో నుంచి పిండాండం వ్యక్తమైంది. ఇప్పుడు ఈ భ్రాంతి ఎక్కడ పోగొట్టాలి? బింబ ప్రతిబింబ భేదాన్ని గనక మనం త్యజించినట్లయితే ఈ జ్ఞాన అజ్ఞాన భేదం పోతుంది. అంటే అర్థం ఏమిటంటే, బ్రహ్మనిష్ఠుడి దృష్టిలో, ఆత్మనిష్ఠుడి దృష్టిలో అజ్ఞానం లేదు, అజ్ఞాని లేడు. అతడు ఈ భూమండలంలో ఎవరిని అజ్ఞాని అని చూడడు, అని తలవడు, అని అనడు. అతనికి అందరు ఎలా కనబడతారు? తన వల్లనే కనబడతారు కదా. తన వల్లనే కనబడితేనే ఆత్మనిష్ఠుడు. తానై ఉంటేనే బ్రహ్మమై ఉంటాడు. తన యందు తన్నెరిగి తానుగా ఉండడమే బ్రహ్మం అంటే. అలా ఉన్నటువంటి వాడు కారణ సాక్షి, సమిష్టి కారణ సాక్షి. సృష్టి మొత్తంలో కూడా ఏది జరిగినా కూడా వాటికి సాక్షిగా ఉంటాడు, వాటికి భిన్నంగా ఉంటాడు, వాటి చేత ప్రభావితం కాడు. తాపత్రయం, శరీరత్రయం, దేహత్రయం, జగత్రయం, కారణత్రయం, బంధత్రయం, ఇలా ఎన్ని చెప్పినప్పటికీ ఇవి అతని మీద ప్రభావశీలం కాదు. అలాంటి జ్ఞానికి అజ్ఞానం కనబడే అవకాశం లేదు, అజ్ఞాని కనబడే అవకాశం లేదు. ఎవరిని నువ్వు అజ్ఞానివి అనడు. ఎందుకని? జ్ఞానం కలగడానికి ఎంత సమయం పడుతుంది? ఇది ప్రశ్న. ఎందుకనడయ్యా అంటే, జ్ఞానం కలగడానికి ఎంత సమయం పడుతుంది? అయ్యదయ్య అయితే అంత ఆరక్షణమే. అంటే నీవు నిర్వాణ శక్కంలో చెప్పబడినటువంటి అనుభవ నిర్ణయాన్ని గనక కలిగి ఉన్నవాడవైతే
నీవు చిదానంద రూపుడైన శివుడు అనే నిర్ణయం పొందడానికి ఎంత సమయం పడుతుంది? ఒక లిప్త కాలం, రెప్పపాటు కాలం సరిపోతుంది. అవి నేను కాదనడానికి సమయం ఎక్కువ పట్టచ్చు. నా శ్రోత్రం, నా జిహ్వ, నా చఘ్రాణ నేత్రే, ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు అనడానికి సమయం పట్టవచ్చు. అని స్థిరంగా ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి చిదానంద రూపుడైనటువంటి శివుడు నేనే అయి ఉన్నానన్న నిర్ణయం తెలియడానికి పట్టేది రెప్పపాటే. కాబట్టి ఈయన నువ్వు అజ్ఞానివి అనేలోపే వాడు జ్ఞాని అవ్వచ్చు. అందుకని ఎవరైనా సరే అజ్ఞానంతో వ్యవహరించేవాళ్ళు లేక కించిదజ్ఞానంతో వ్యవహరించేవాళ్ళు కనబడితే, తరసిల్లితే వారి ఎడల ఉదాసీనులై మౌనం వహిస్తారు జ్ఞానులు. అంతే. ఒకవేళ వాళ్ళు వీళ్ళని ఏమైనా ప్రాధేయపడితే, వాళ్ళ ప్రాధేయత తృష్ణకి వీళ్ళలో ఏమైనా కరుణ కరిగితే ఏమైనా తగు మాత్రం సూచన చేస్తాడు. అంతే. అంతే తప్ప అతను తన కళ్ళ ముందే ఎటువంటి పరిణామాన్ని పొందుతూ ఉన్నప్పటికీ ఇదంతా జ్ఞానం పొందటంలో భాగం అని ఊరకుంటాడు. ఉదాహరణ చెప్తా మీకు. ఒక తల్లి నలుగురిని కన్నది. ఆవిడికి పాపం మాతృత్వంలో ఉన్నటువంటి విషయం అంతా తెలుసు, అనుభవం కూడా ఉంది. ఆ నలుగురు పిల్లల్ని పెంచి పెద్ద చేసింది, బాధ్యత తీసుకుంది, వాళ్ళని సమర్థులుగా సదాచారవంతులుగా తీర్చిదిద్దింది, వాళ్ళకి మళ్ళా పెళ్లి చేసింది. వాళ్ళు ఇప్పుడు ఆ పిల్లలు మళ్ళా ప్రసవానికి ఇంటికి తీసుకొచ్చింది సహాయం చేయటానికి. ఇప్పుడు ప్రసవ వేదన అనుభవిస్తున్న అమ్మాయి వాళ్ళ అమ్మతో అంటూ ఉంటుంది, ఇది అందరిలలో సర్వసాధారణంగా జరిగేది. నాకు కలుగుతున్నటువంటి వేదన నీకేమని చెప్పను, నీకేం అర్థం అవుతుంది, అనుభవించేవాడికి తెలుస్తుంది, పక్క నుండి చూసేవాడికి ఏం తెలుస్తుంది అంటుంది. ఇప్పుడు ఆవిడ నలుగురిని కంది కదా, నలుగురిని పెంచింది కదా, నలుగురికి పెళ్లి చేసింది కదా, ఆవిడ అనుభవంలో ఈ అంశం ఉంటుందా ఉండదా? ఉంటుంది. కానీ ఇప్పుడు వాస్తవికంగా వర్తమానంలో వేదన అనుభవిస్తున్న ఆవిడ ఏమని తలుస్తుందంటే, ఈవిడికి కలిగిన వేదన ఎవరికీ కలగలేదు, వాళ్ళమ్మకి అసలు కలగలేదు అని వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటుంది. అలాగా అమ్మా, ఆవిడేమందు, ఏం నెగెక్ట్ చేయదు. నేను కూడా నీలాంటి వాళ్ళు చాలా మందిని కన్నానని ఐతిహ్యం ఏం చెప్పదు, ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. పర్వాలేదమ్మా, రామ, కృష్ణ, నారాయణ, శివ, అమ్మ, బాల, అలా అమ్మవారిని తలుచుకోమ్మా, అలా శివుని తలుచుకోమ్మా అని దైవనామ స్మరణ ఆ వేదనని భరించే శక్తినివ్వమని ఈశ్వరుణ్ణి వేడుకోమ్మా అని పక్క నుంచి సూచన చేస్తూ ఉంటుంది. ఈ పిల్ల పాపం వేదన పడుతూ ఉంటుంది, ఈ పక్క నుంచి ఈవిడ ఈ మాటలే చెప్తూ ఉంటుంది. నిజానికి ఆ వేదన కాలంలో చెప్పబడిన ఈ సూచన ఆవిడకి ఎక్కుతుందా, ఆవిడకి నిలబడుతుందా? ఒకవేళ ఆ కాలంలో ఆవిడకి ఆ స్ఫురణ అందినా, ఆ స్మరణ చేసినా, ఆ వేదన తగ్గిపోగానే మరలది సాధనగా ఆ స్మరణ ఉపయోగపడుతుందా? పడదు. తత్కాలవత్ బాధా నివృత్తి కొరకు ఆశ్రయించబడినటువంటి స్మరణ వేదన తగ్గిపోగానే ఆ స్మరణ కూడా విడిచిపెట్టేస్తుంది. ఈవిడ మళ్ళా ఆ పిల్లవాడిని పెంచుతుంది, మళ్ళా రెండోసారి కాన్పు వస్తుంది. ఈ తల్లి మొదటిసారి కాన్పుకి ఏం చెప్పిందో ఏం చేసిందో మళ్ళీ అదే చేస్తుంది, ఏం కొత్తదేం చేయదు, సేమ్ ట్రీట్మెంట్, సేమ్ ఎవ్రీథింగ్ సేమ్. ఈవిడ మళ్ళా అదే మాటలు చెప్తే ఆవిడ మళ్ళా అదే మాటలు చెప్తుంది.
మరలా ఈవిడ ఆ వేదన నుంచి బయటపడడానికి అలాగే దైవనామస్మరణని స్వీకరిస్తుంది. ఆ వేదన తగ్గిపోగానే మరలా మామూలు. ఇది లోక సహజం. ఇది మనం కళ్ళతో గమనించవచ్చు. మన కళ్ళ ముందే జరుగుతూ ఉంటుంది. ఎంత వింత కదా అంటాడు మహర్షి. అలాగే తన కళ్ళ ముందే ప్రాణం వదిలేస్తూ ఉంటాడు ఒక్కొక్క జీవి. అనేక సందర్భాలలో బాల్య యౌవన కౌమార వృద్ధాప్యాలలో ఆయువు తీరిన వెంటనే జీవుడు శరీరాన్ని వదిలేసే ప్రక్రియ ద్వారా మరణ వేదనను పొందుతూ ఉంటాడు. ఆ పొందుతున్న విధానాన్ని కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గమనిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. కానీ తాను మాత్రం అటువంటి మరణ వేదనను పొందను అనుకుంటూ ఉంటాడు. ఎలా? ఎవరు చెప్పారు ఇప్పుడు? ఆ నిర్ణయం ఎలా కలిగింది? మరి నీకు తెలిసి స్వరూప జ్ఞాన నిష్ఠుడవు కాకపోయినప్పటికీ వెనుక ఆధారంలో ఉన్నటువంటి స్వరూప జ్ఞానం నిన్నెప్పుడూ ఓడిపోనివ్వదు. నిన్నెప్పుడూ పురోగమన మార్గంలోనే పరిణమింపజేస్తుంది. అందువలన జాగ్రత్తగా తెలుసుకున్నట్లయితే, తెలియనప్పుడు ఏమవుతుందంటే దానివల్ల భయం ఏర్పడుతుంది. మృత్యు గురించి నీకు పూర్తి జ్ఞానం ఉందనుకోండి, ఇంకప్పుడు నీకు దానివల్ల భయం ఉండదు. అది కూడా ఒక ఈశ్వర స్వరూపమే కదా, అది కూడా ఒక తత్వం. మృత్యుదేవత చక్కగా సమయం వచ్చినప్పుడు ఆహ్వానిస్తాడు, అర్చిస్తాడు ఈశ్వర ప్రతిరూపంగా. ప్రత్యక్షంగా కాలము మృత్యువు ఈశ్వరుని యొక్క ప్రతిరూపాలు, ఈశ్వరుని యొక్క స్వరూపాలు అవి. అవే జీవుని యొక్క ఉత్క్రమణకి, ఉన్నతికి, ఉదాసీనతకి మార్గం చూపెట్టేటటువంటి గొప్ప మిత్రులు. ఇలా జాగ్రత్తగా అజ్ఞానాలని పరిశీలిస్తే ఇది జ్ఞానమని, ఇది అజ్ఞానమని నిర్ణయించేవాడెవడో వాడు కదా అసలు పోవలసింది. నిర్ణయో నాస్తి సర్వదా. అసలు ఆ నిర్ణయించేవాడు ఎప్పుడూ లేకుండా గనకపోతే ఆ బ్రహ్మాండము లేదు, ఈ పిండాండము లేదు. ఆ బ్రహ్మాండములోని అహము లేదు, ఈ పిండాండములోని అహము లేదు. ఈ నాలుగింటి చేరికైనటువంటి అఖండ ఎరుక లేదు. ఉన్నది ఎప్పుడూ ఉన్నది, ఉన్నది బయలు, ఉన్నది పరబాహ్యం. ఆ పరబాహ్యానికి ఈ జ్ఞానాజ్ఞానముల యొక్క త్రోవ లేదు, చాలు లేదు. అంటే ఎవరైనా నేల మీద నడిస్తే అడుగులు పడతాయి, దాన్ని బట్టి ఇతరులు అనుసరిస్తూ ఉంటారు. ఈ జ్ఞానాజ్ఞానములు, మానవుడు రెండు కాళ్ళతో నడుస్తాడు కదా, ఒక కాలు జ్ఞానం, ఒక కాలు అజ్ఞానం. ఈ పాదముద్రలు ఎందుకు గురుపాదములను ఆశ్రయించాలి అని ఒక పెద్ద చర్చ ఉంటుందండి. ఆ పాదములు జ్ఞానాజ్ఞానములకు గుర్తు. ఈ రెండింటి నుంచి బయటపడవేసే సమర్థుడు గురువు. జ్ఞానాజ్ఞానములు రెండింటి నుంచి బయటపడవేయగలిగిన సమర్థుడైన గురుపాదములను ఆశ్రయించవలను అని అర్థం అక్కడ. ఇది గురుపాదుక పూజయే అంటే అర్థం. జాగ్రత్తగా గమనించి ఈ రెండింటి నుంచి బయటపడాలి. అలాంటి కేవల జ్ఞానం, అలాంటి కేవలాత్మ నిరసన తెలియాలి, నిరసించాలి. తెలియటం నిరసించటం మధ్యలో అనుభవించటం అన్నటువంటి స్థితి లేదిక. తెలియడం, నిరసించడం ఈ రెండు పనులే ఉన్నాయి అంతే. ఇక తెలిసి నిరసించేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి అనుభవించడం అనే అంశం జోలికి వెళ్ళాడు. తెలిసిన వెంటనే నిరసిస్తాడు. వాడు మాత్రమే అచల సిద్ధాంతానికి, జన్మరాహిత్య మార్గానికి పనికొస్తాడు. తెలిసి అనుభవించి సాక్షిగా ఉంటాడు, అతీత మార్గం. తెలిసి నిరసిస్తే రహిత మార్గం. తెలిసి అనుభవించి సాక్షిగా గనక ఉంటే అది అతీత పద్ధతి. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఈ సదసద్ విలక్షణం. అసత్తు దాటితే సరిపోదు నాయన, సత్తును కూడా దాటాలి. సద్విలక్షణమై, సద్రహితమై,
సద్విలక్షణం అంటే పరబ్రహ్మం, సద్రహితం అంటే పరబాహ్యం, పరాత్పరం. జాగ్రత్తగా ఈ నడకని పట్టుకోగలగాలి, అలా ఉండగలగాలి, అలా ఆపగలగాలి. అయినవాడు లేకుండా పోవాలి. ఈ మాటలని జాగ్రత్తగా సర్వభ్రాంతి రహితమయ్యే వరకు, జ్ఞానభ్రాంతి అజ్ఞానభ్రాంతి ఈ రెండు భ్రాంతులు విడిచేటంత వరకు జాగ్రత్తగా గురువుని విడవకు. ఇప్పుడు మళ్ళా చదవమ్మా శ్లోకం. జ్ఞానమజ్ఞానినం దృష్ట్వా ద్వయోశ్చజతి నిశ్చయం. చెప్పేశాక అక్కడ దాకా. అవునండి. తర్వాత ద్వయోశ్చజతి యత్ జ్ఞానం తత్ జ్ఞానం. ఏ జ్ఞానము చేత ఈ రెండింటినీ త్యజించావో, ఈ రెండు భ్రాంతులని ఏ జ్ఞానము చేత నిర్ణయించబడిందో ఆ జ్ఞాన నిర్ణయం చేసేటటువంటి వాడు లేనివాడని తెలుసుకో. ఇప్పుడు రెండో పాదం వెళ్ళచ్చు. ద్వయోశ్చజతి యత్ జ్ఞానం తత్ జ్ఞానం చ పరిత్యజేత్. ఓకే, చెప్పేసాగా. అవును. పరిత్యజేత్, త్యజేత్కి పరిత్యజేత్కి తేడా ఏమిటి? త్యజేదజ్ఞానమాలిన్యం సోహం భావేన పూజయేత్. దాని ముందు చెప్తారా ఎవరైనా? మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోః త్యజేదజ్ఞానమాలిన్యం సోహం భావేన పూజయేత్. అక్కడ ఏం చేయమన్నావు? అజ్ఞాన మాలిన్యాన్ని త్యజించమన్నావు, పరిత్యజించమల్లా. అంటే జ్ఞాన నిర్ణయం బాగా తెలిసిన వాడు అజ్ఞానాన్ని త్యజిస్తాడు, పునః అజ్ఞాన వ్యవహారాన్ని కలిగి ఉండడు, పునః కర్మవశాత్తు జన్మించడు. జీవన్ముక్తుడు పునః కర్మవశాత్తు జన్మించడు. కానీ జ్ఞాన స్వరూపంగా కారణజన్ముడై ఏదో ఒక కాలంలో మరలా తిరిగి వచ్చే అవకాశం, లోక కళ్యాణం కోసం, అవసరార్థం. అయితే అతను వచ్చినంత మాత్రాన అతనికి వచ్చినటువంటి సమస్య అతనికేం లేదు. జాగ్రత్తగా అటువంటి జీవన్ముక్తుడు బంధమే లేదు అన్న నిర్ణయంలోకి వచ్చినప్పుడు, బంధించబడి ఉన్నప్పుడేమో జీవుడుగా ఉన్నాడు. సాధనానుభవం ద్వారా సాంఖ్యతార గమనస్క విధిగా బంధము లేదు, లేదా బంధము నుంచి విడిపడ్డాడు. బంధము నుంచి విడిపడ్డాడు అన్నటువంటివి సాలోక్య, సామీప్య, సారూప్యము. సాయుధ్య స్థితికి వచ్చేసేటప్పటికి బంధము లేనిదైపోతుంది. ఎప్పుడైతే బంధము లేనిదనే నిర్ణయం పొందాడో ముక్తి కూడా సహజమైపోతుంది. అందుకని అతన్ని ఏమన్నారు? నిత్యముక్తుడు అన్నారు. బంధం యొక్క స్పృహ ఉండి ముక్తి యొక్క స్పృహ కూడా ఉన్నప్పుడు మొదటి 3 స్థాయిలు సాలోక్య, సామీప్య, సారూప్యము. అసలు బంధింపబడి ఉన్నాడు అనటం దేహో దేవాలయో ప్రోక్తో జీవోదేవ సనాతనః త్యజేదజ్ఞానమాలిన్యం సోహం భావేన పూజయేత్. నీకు దేహో దేవాలయో ప్రోక్తో అన్నప్పుడు ఆ దేహో దేవాలయో దేవాలయము దేహము రెండు ఒకటే. అక్కడ ఉన్న దేవుడు, ఇక్కడ ఉన్న జీవుడు ఇద్దరు ఒకటే. సోహం భావన వలన అన్న సూత్రం ద్వారా నీకు అనుభవ నిర్ణయం అయితే, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధైః విషయాసక్తం ముక్త్యైః నిర్విషయం మనః. బంధము అంటే విషయాసక్తమైనటువంటి జీవభావం వలన బంధంతో వచ్చింది. అదే నిర్విషయంగా ఉన్నప్పుడు మనసు యొక్క స్థానం లేదు, రూపం లేదు,
ఉనికి లేదు కాబట్టి ముక్తిగా తోచింది. కానీ దానిని ఈ దేహోదేవాలయో ప్రోక్తోకి అనుసంధానం చేసినప్పుడు మాత్రమే పూర్ణ జ్ఞానం వస్తుంది. అప్పుడు కానీ శాంతం అజ్ఞాన మాలిన్యం పోలేదు. నిర్విషయంగా ఎంతసేపు ఉంటానండి నేను? మళ్ళా విషయం వచ్చేస్తుంది కదా. ఏదో మాలిన్యం అంతా పక్కకు నెట్టేశాను, నెట్టేస్తే కాసేపు నిర్విషయంగా ఉన్నాను అనుకోండి, ఆ కాసేపు ముక్తుండేని అంటావేమో, అలా సరిపోదు. సోహం భావన వలన జాగ్రత్తగా మొత్తం అజ్ఞాన మాలిన్యం మొత్తం పోయి జీవన్ముక్తుడుగా, ఎవరైతే నిత్యముక్తుడుగా ఉన్న శరీరంలోనే విడిపోయినటువంటి వాడుగా, శరీరిగా, సహజంగా నిర్వికల్పంలో ఎవరైతే ఉన్నారో అటువంటి వాడు పునః కర్మవశాత్తు అంటే ఆసక్తుల చేత మరల శరీరం ధరించవలసిన అవసరం రాదు. ఇది అద్వైతం. దీనినే పునర్జన్మ న విద్యతేగా చెప్పబడుతుంది. అయితే పునర్జన్మ న విద్యతే యొక్క కేవలం బ్రహ్మాండ జ్ఞానం పొంది పిండాండాన్ని దాటిపోతే సరిపోతుందా అని ప్రశ్నించారు. ఎవరు? బ్రహ్మ విధులైన వాళ్ళు దక్షిణామూర్తి గారిని ప్రశ్నిద్దామనుకుని వెళ్ళారు. ఈ ప్రశ్నతో వెళ్ళారు. ఏమండి, మాకు బ్రహ్మనిష్ఠులం, మాకు బ్రహ్మం బాగా అవగతమైంది, బ్రహ్మాండ సాక్షిగా ఉన్న బ్రహ్మము నిర్ణయమైంది, ఇక మాకు జన్మ లేనట్టేనా? పునర్జన్మ న విద్యతే అని మాకు సర్టిఫికేట్ ఇస్తారా అని అడుగుదామని వెళ్ళారు. వారేం మాట్లాడలేదు, చిన్ముద్ర వహించి ఊరుకున్నారు. కాళ్ళ కింద అపస్మారుడు ఉన్నాడు, మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. మర్రి చెట్టు కింద కూర్చునే ఒకే ఒక దైవం దక్షిణామూర్తి, ఇంకెవరో కనబడరు. ఎందుకని? ఇందాక చెప్పే ఆ మర్రి చెట్టు యొక్క విత్తనం సంజ్ఞారూపకమైన ఉపదేశం. ఆ మర్రి చెట్టు సంజ్ఞారూపకమైన ఉపదేశం. జ్ఞానాజ్ఞానములు భిన్నమని, సదసత్తులు భిన్నమని, కార్యకారణములు భిన్నమని, నిత్యానిత్యములు భిన్నమని, ఆత్మానాత్మలు భిన్నమని తోచటమనేటటువంటి అజ్ఞానం, భ్రాంతి, బంధం వలన ఇదంతా అయింది. ఆ ఒక్కదాన్ని తీసేస్తే ఉన్నదంతా నిత్యమే, ఉన్నదంతా సత్తే, ఉన్నదంతా ఆత్మయే, ఉన్నదంతా ఈశ్వరుడే, ఉన్నదంతా బ్రహ్మమే, పరిణామరహితమైన బ్రహ్మము, పరిణామశీలమైనటువంటి సృష్టి, పరిణామరహితమైన బ్రహ్మము. ఇక్కడికి వచ్చారు వీళ్ళు. ఎవరు? సనక, సనంద, సనత్కుమార, సనత్సుజాతులు. వీళ్ళు వెళ్ళారు దక్షిణామూర్తి గారి గారు. వెళితే వారు మౌన వ్యాఖ్యగా పరము, పరాత్పరమును సూచించారు. రెండింటినీ విడవండి నాయన. జ్ఞానం అనే భ్రాంతిని విడవండి, అజ్ఞానం అనే భ్రాంతిని విడవండి. ఈ రెండు భ్రాంతిని నిర్ణయం చేస్తున్నవాడు ఎవడైతే ఏ కేవల జ్ఞానంతో దీన్ని నిర్ణయిస్తున్నాడో అట్టి కేవల జ్ఞానాన్ని కూడా విడవండి. అప్పుడు మీరు పునర్జన్మ న విద్యతే, పునః అనంత విశ్వం అనేటటువంటి ఎరుకలోకి మీరిక రారు. శాశ్వతముగా పరబాహ్యం అనేటటువంటి దగ్గర ఉండబట్టి శరీరి అశరీరి అయిపోతాడు అని తెలియజేశారు. ఇది భ్రాంతిరహిత శ్లోకంలోని ఈ శ్లోకానికి ఇప్పటి వరకు చెప్పబడినటువంటి వ్యాఖ్య. తర్వాత చదవండి. తర్వాత శ్లోకం. విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తికాంతమగోచరం పూర్ణబోధం ప్రవక్ష్యామి శృణు శిష్య మహోత్తమం. మరలా విద్యాంతం బ్రహ్మ విద్యాంతం, అంతం విద్యాంతం బ్రహ్మ విద్యాంతం.
అంటే బ్రహ్మ విద్య నువ్వు నేర్చుకోవాలి అంటే మొదట ఏం పూర్తి చేయాలి? విద్యాంతం. అంటే లౌకికమైన బుద్ధి వికాసానికి సంబంధించిన పరిణామం అంతా. అంటే విద్యలు రెండు రకాలు, పరావిద్య, అపరావిద్య. పరావిద్యని నేర్చుకోవాలి, అభ్యసించాలి, దాన్ని సాధించాలి, దాన్ని పొందాలి అని అనుకోవాలి అంటే నువ్వు మొదట అపరావిద్యకి సంబంధించినటువంటి జిజ్ఞాస పూర్తయిపోయి ఉండాలి. జిజ్ఞాస జ్ఞానంగా మారిపోయి ఉండాలి. ఇంకా దాంట్లో తెలుసుకోవాల్సింది ఏం లేదని నీకు తోచాలి, అలా ఉండాలి. ఆ అపరావిద్యకి, ఆ లౌకికమైన అంశాలకు అతీతమై, విలక్షణమై, ఆసక్తి చెందక, ప్రభావితం కాక, ఊరకుండగలిగే ఉదాసీనత చేత ఉత్కృష్టమైనటువంటి బ్రహ్మ విద్యను పొందితే తప్ప నాకు వేరే మార్గం లేదు అనే నిర్ణయానికి వచ్చిన వాడవై ఉండాలి. అది విద్యాంతం అంటే. సరే, అలా వచ్చినటువంటి తీవ్ర ముముక్షువుకి మరలా బ్రహ్మ విద్య చెప్పబడింది. సాధన చతుష్టయ సంపత్తి కలిగి లక్షణత్రయం కలిగినటువంటి వాడికి ఆ బ్రహ్మ విద్య బోధించబడుతున్నది. షడ్ దర్శనాల యొక్క జ్ఞానాన్ని సంపాదించినటువంటి వాడైనటువంటి వారికి ప్రస్థానత్రయంలో చెప్పబడినటువంటి, అంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఈ మూడింటిని ఆధారంగా చేసుకొని బ్రహ్మ విద్య బోధించబడింది. సరే, తద్వారా పురుషోత్తమ ప్రాప్తి నిర్ణయమైంది. బ్రహ్మ విద్యాంతం అంటే అర్థం ఏమిటంటే పురుషోత్తమ ప్రాప్తి. క్షర, అక్షర, పురుషోత్తమ అనే మూడు స్థాయి భేదాలలో మొదటి రెండు భ్రాంతులను విడవబడి పురుషోత్తమ స్థితి యందు నిలకడ చెందటం బ్రహ్మ విద్యాంతం. సరే, మొదటి విద్యాంతమేమో క్షర, అక్కడి నుంచి పరిణామం చెంది అక్షరుడై, అక్షరుడి నుంచి పురుషోత్తమ నిర్ణయం పొంది, అంటే పురుషోత్తమ నిర్ణయంలో నిలకడ చెందినటువంటి వాడే క్షరాక్షర భేదాన్ని కూడా వదిలేశాడు, కేవల సత్తుగా ఉన్నాడు. విద్యాంతం, బ్రహ్మ విద్యాంతం. తర్వాత వార్తికాంతమగోచరం. సరే, సిద్ధాంతాలు, అనేక రకాలైన సిద్ధాంతాలని మనం విచారణ చేస్తూ ఉంటాం. అందులో వార్తీకం అనేటటువంటిది ఒక సిద్ధాంతం. ఇది సురేశ్వరాచార్యులు ప్రతిపాదించినటువంటి వార్తీక సిద్ధాంతం, వార్తీక కారికలు. విచార సాగరం అని ఒక గ్రంథం ఉంది, అది సురేశ్వరాచార్యుల చేత చెప్పబడింది. ఆ విచార సాగరం వ్యాఖ్య నేడు తెలుగులో కూడా లభ్యంగానే ఉంది. ఇది ఆ విచార సాగరం అనే గ్రంథాన్ని 1910లో వావిళ్ళ రామశాస్త్రి సన్స్ వాళ్ళు ముద్రించారు. అది 1910 నుంచి నిదానంగా ఎక్కడి నుంచో అట్లా ముద్రితమైనటువంటిది. ఘంటసాల మండలంలో పెద్దాశ్రమం, అంటే వ్యాసాశ్రమం వారి యొక్క అనుగ్రహం చేత అది చల్లపల్లి మెహర్ సెంటర్కి చేరింది 1940లో. 1940లో చేర్చబడినటువంటి ఆ విచార సాగరం కొంతమంది పెద్దల చేత అధ్యయనం చేయబడి అలా ఉంచబడింది. అలా అధ్యయనం చేసిన పెద్దల్లో స్వామి నిర్భయానంద కూడా ఉన్నారు. 1996లో ఆ విచార సాగరం అనే గ్రంథాన్ని నా చేతికి ఇచ్చారు. నాయన దీని అధ్యయనం చెయ్యాలి. ఆ విచార సాగరం కనుక మీకు అర్థమైతే విద్యాంతం, బ్రహ్మ విద్యాంతం, వార్తీకం, 3 పనులు అయిపోతాయి, ఫినిష్డ్. ఒక్క గ్రంథంలోనే 3 తేల్చేస్తారు. అంత స్పష్టంగా చెప్పబడుతుంది. అంబిగ్విటీ ఏముండదు, అసలు భ్రాంతి అనేది ఏది మిగల్చదు. ఇది ప్రధానమా, అది ప్రధానమా, దాని మీద ఇది ఆధారపడిందా, దీని మీద అది ఆధారపడిందా, ఇట్లా ఎన్నో షడ్దర్శనాలకు సంబంధించిన లెక్కలు, సూత్రాలు, విచారణలు, తర్క వితర్కాలు, న్యాయ సూత్రాలు అన్ని, ఏది భాగత్యాగ నిర్ణయాలు, లక్షణత్రయం అంతా మొత్తం విచార సాగరంలోనే ఉంటుంది. ఒక్కసారి సమగ్రంగా కనుక విచార సాగరం మీకు హృదయానికి పడితే మీకు వార్తీకం యొక్క ప్రభావం ఏమిటో అర్థమైపోతుంది. అది ఎంత ప్రభావశీలమైందంటే
నేనే బ్రహ్మము, అహం బ్రహ్మాస్మి అనే పెద్ద భ్రాంతిని విడిపిస్తుంది. పెద్ద మాయ, చిన్న మాయ. నేను జీవుడు అనటం చిన్న మాయ, అవిద్యామాయ. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మమునై ఉన్నాను అనటం విద్యామాయ. ఈ రెండింటి యొక్క ప్రభావాన్ని విడిపించేటటువంటిది వార్తీకం. ఈ వార్తీక సిద్ధాంతం చాలా విస్తృతమైన విస్తారమైన సిద్ధాంతం. ఈ వార్తీకం అనే సిద్ధాంతాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చే పద్ధతిగా శివరామ దీక్షితీయం రచించబడింది. అది కూడా వార్తీక పద్ధతిలోనే రచించబడింది. అయితే వాస్తవానికి శివరామ దీక్షితీయం సంస్కృత గ్రంథం. తర్వాత కాలంలో అవి అనేక భాషలలో తర్జుమా చేయబడింది. బాగా దగ్గరగా ఉండేటట్లుగా భాగవత కృష్ణదేశిక ప్రభువుల వారు కందార్థాలని రచించారు. సంస్కృత భాగవతం ఎంత కఠినతరమో పోతన భాగవతం అంత సులభతరం. సేమ్ శివరామ దీక్షితీయం సంస్కృత భాగం ఎంత కఠినతరమో భాగవత కృష్ణదేశిక ప్రభువులు రచించిన కందార్థాలు అంత సులభతరం. చూస్తూనే ఉన్నాం కదా, ఇవాళ వ్యాస భగవానుడు రచించిన భాగవతం చదవమంటే ఎవరు చదివేవాళ్ళు లేరు. అసలు సంస్కృత భాగవతం చదివి అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు కనబడలేదు. ఎందుకంటే ఆ స్థాయి వివేకం విజ్ఞానం లేవు, అభ్యాసం కూడా లేదు. అసలు సంస్కృత భాషే మృగ్యమై మరుగైపోతుంది. ఇప్పుడు పోతనామార్జుని యొక్క భాగవతంలో ఉన్న పద్యాలు ఘట్టాలు చదవమంటేనే, పలికెడిది భాగవతం అట అనమంటేనే అనటం రావడం లేదు పిల్లలకి, నేటి పిల్లలకి. ఇది మనం చూస్తూనే ఉన్నాం. సరే, ఇప్పుడు మరి వీళ్ళకి సంస్కృత భాగవతం వ్యాస భాగవతం చదవమని ఎవరు చెప్తారు? ఎలా అర్థమయ్యేది చెప్తారు? కాబట్టి వార్తికాంతం అనేటటువంటిది నీకు నిర్ణయం అవ్వాలంటే మొదటి 2 పద్ధతులు పూర్తి చేయాలి. విద్యాంతం, బ్రహ్మ విద్యాంతం అన్న జ్ఞానం ఉండాలి నీకు. ఎందుకనంటే ఈ రెండింటి యొక్క వ్యాఖ్యానం గాని వివరం గాని వార్తీకంలో చెప్పబడదు. ఊరికే సూచనగా మాటగా చెప్తారంతే. ఓ మాట చెప్తారంతే. ఓ మాట చెప్తే ఆ 2 మాటలు అయిపోతాయి. ఆ విద్యాంతము బ్రహ్మ విద్యాంతం గురించి ఒక మాటలో తేల్చేస్తారు. మాటకు మాట సరి అంటారు. బళ్ళ సుబ్రహ్మణ్య గారి ఆశ్రమం చల్లపల్లిలో పడమర వీధిలో ఉంది. ఊరి చివర ఉంటుంది. అక్కడ మాటకు మాట సరిగా మాట్లాడతారు. అంటే ఒక మాట పట్టుకుని గంటసేపు మాట్లాడితే ఊరుకోరు. ఓ సూత్రం ఒక కథార్థం పట్టుకుని గంటసేపు చెప్తానంటే ఒప్పుకోరు. మాటకు మాట సరిగా చెప్పేస్తారు అక్కడ అంతా. టక 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 టక. అంటే ఎట్లా ఉంటుందంటే 2 సూపర్ స్పెషలిస్టులు, కార్డియాలజీలో 2 సూపర్ స్పెషలిస్టులు మాట్లాడుకుంటున్నారు అనుకోండి. ఎలా మాట్లాడుకుంటారు? పక్కన ఉన్న వాళ్ళకి ఎవరికి ఏం అర్థం కాదు, కానీ వాళ్ళిద్దరికి అర్థం అవుతుంది, అయిపోతుంది. నిర్ణయం కూడా అయిపోతుంది. 2 నిమిషాలే మాట్లాడుకుంటారు వాళ్ళు, అయిపోతుంది. అలాగా 1-2 నిమిషాలలో అహం బ్రహ్మాస్మిని భ్రాంతి అని నిర్ణయం చేయగలిగేటటువంటి సత్తా వార్తీకంలో ఉంటుంది. అంత హై పొటెన్సీ డోస్ అనమాట అది. అది జాగ్రత్తగా గనక వాడకపోతే, అంటే పరిణామం పూర్తి కానటువంటి వాళ్ళు, మహావాక్యాల యొక్క పరిణామం పూర్తి కానటువంటి వాళ్ళకి గనక ఈ వార్తీకం చెప్తే వాడు మొదటి పరిణామమైన విద్యాంతం కిందకు వచ్చి పడిపోతాడు. ఇది ప్రమాదం అన్నమాట ఇందులో ఉన్నది. అందుకని అచల సిద్ధాంతాన్ని వార్తీక పద్ధతిగా చెప్పబడింది కాబట్టి తొందరపడి, అంటే రాగానే ఏం చెప్పాలి అంటే ఉన్నది బయలు, లేనిది ఎరుక, చచ్చేదాకా నిద్ర వచ్చేదాకా ఈ మాట అనుకుంటూ ఉండు పో అన్నాం అనమాట. ఇప్పుడు ఆ హై పొటెన్సీ డోస్ని ఏం చేయాలో తెలియదు. వాడికి ఇచ్చేసాం వజ్రాయుధం చేతికి. వాడికి చచ్చిపోవడం అంటే ఏమిటో తెలియదు, నిద్ర రావడం అంటే ఏమిటో తెలియదు.
జ్ఞానం అంటే ఏమిటో తెలియదు, అజ్ఞానం అంటే ఏమిటో తెలియదు, విద్యాంతం అంటే ఏమిటో తెలియదు, బ్రహ్మ విద్యాంతం అంటే ఏమిటో తెలియదు. ఈ నిర్ణయాలు ఏవీ తెలియవు. ఉపదేశ సారంలో చెప్పిన ఏ నిర్ణయాలు తెలియవు. ఏ సాధన చెయ్యక్కర్లేదు. వెంటనే ఆ రెండో మాట ఏం చెప్తాడంటే అది అయిపోగా, ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు వినుమాయ్యా. రెండో వాక్యాలు చెప్పాడు. మొదటి వాక్యం ఏం చెప్పాడు? ఉన్నది బయలు, లేనిది ఎరుక, సచ్చేదాకా నిద్ర వచ్చేదాకా దీనినే తలుచుకో. అయిపోయింది. ఒకటి సూచన అయిపోయింది. రెండో సూచన ఏం చెప్పాడు? ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు వినుమాయ్యా, నీవు సాధనలో మరిగితే తిరిగి రాబోకు మయ్యా. అయిపోయింది. రెండో సూచన అయిపోయింది. ఏమంటే ప్రాణాయామం చేయమంటావా, ధ్యానం చేయమంటావా, జపం చేయమంటావా, తపం చేయమంటావా, విచారణ చేయమంటావా, ఆత్మ విచారణ చేయమంటావా వద్దంటావా, బ్రహ్మానుసంధానం చేయమంటావా వద్దంటావా, ఆత్మనిష్ఠుడు బ్రహ్మనిష్ఠుడు అపరోక్షానుభూతి అవ్వాలంటావా వద్దంటావా? ఏం చెప్పే నీకు? ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు వినుమాయ్యా. ఫినిష్డ్ అయిపోయింది. మళ్ళా చెప్తావేంటి? ఆల్రెడీ చెప్పేసే కదా. అయిపోయింది రెండో సూచన. ఇక మూడో సూచన, కలలో తోచిన శరీరాలు ఎలాగో అలాగే. నువ్వేం చెప్పినా ఇదే సూత్రం. మూడో సూత్రం ఫినిష్డ్. నువ్వేమైనా చెప్పావు, నీకేం చెప్పాను? మూడో సూత్రం అదంతా వట్టి కళ. 3 మాటలతో అయిపోయింది. అదంతా వట్టి కళ. కానీ ఈ హైపొటెన్సీ డోసులకు సంబంధించిన ఈ 3 మాటలని వాడు ఎలా వాడుకోవాలి, ఎక్కడ వాడుకోవాలి, ఎలా దాటాలి, ఏం చెయ్యాలి వాడు? సాంఖ్య తారక అమనస్కాల అవతల మాటలు. అంటే అమనస్కమనే అనుభవమే లేనటువంటి వాడికి ఈ 3 మాటలు చెప్పి పంపించేసామనుకోండి, ఏమవుతాడు? విద్యాంతం అనేటటువంటి వాడిది పూర్తవలేదు కాబట్టి మళ్ళా దాని కిందకే వచ్చేస్తాడు. ఎలాగో చెప్తా మీకు. పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు ఎంసెట్ కోసమని, ఐఐటి కోసమని నానా కష్టాలు పడి 24 గంటలు చదివిస్తారు. అప్పుడు వాడికి చెరసాల జీవితం కంటే కూడా ఈ ఇంటర్మీడియటే కష్టం. అలా వాడు చదువుతాడు. పాపం అయిపోయి బీటెక్ వస్తాడు. వాడికి బ్రహ్మానందం కలుగుతుంది. వాడిని అడిగేవాడు ఉండడు, చెప్పేవాడు ఉండడు. చదువుకుంటే చదువుకున్నట్టు, లేకపోతే వదిలేస్తాడు అంతే. ఇక్కడేమో 24 గంటలు వెంటబడతారు. అక్కడికి వెళ్ళగానే 24 గంటలు వదిలేస్తారు. అదేంటండి అంటే ఈ బీటెక్ ఇలాగే చదవాలంట. ఇంకా ఎంటెక్ వెళ్ళాడు. అక్కడ అసలు చెప్పేవాడు వాడి ఎలక్టివ్స్ కూడా వాడివే. కరికులం ఉండదు, ఏమీ ఉండదు, అన్నీ వాడే చూసుకోవాలి. వాడే ఏం చదువుకుంటాడో నిర్ణయం చేసుకోవాలి. అలా వాడు చదువుకోవాలి, ఆ ప్రాజెక్టులు వాడు చేయాలి, ఆ రిజల్ట్స్ రావాలి. ఆ రకంగా వాడు ప్రపంచానికి ఉపయోగపడాలి. అది ఎంటెక్. సరే, ఇంజనీరింగ్ లో పిహెచ్డి చేశాడు ఇప్పుడు వాడు. అక్కడ మాత్రం ఎవరు చెప్తారు? ఇప్పుడు అక్కడ అసలు చెప్పేవాడే ఉండడు. ఒక పెద్ద సెంట్రల్ లైబ్రరీ అప్పచెప్తారు. ఆ సెంట్రల్ లైబ్రరీలో వాడే ఈదుకుని వాడు ఏం చదవాలో ఏం చెయ్యాలో ప్రాక్టికల్ గా తెలుసుకొని ఆ పిహెచ్డి పూర్తి చేసి ఆ యూనివర్సిటీ పట్టా పొందాలి. ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లవాడికి పిహెచ్డి పట్టా ఇచ్చేద్దాం అన్నాం. ఏమైంది? ఇంత కష్టపడ్డాడు కదండి, 24 గంటలు కష్టపడ్డాడు. మనం కళ్ళతో చూసాం కదండి. నిద్రాహారాలు మానేసి చదివాడు. అదేమిటో పెద్ద పెద్ద దిండంత ఉంటుంది పుస్తకం. అది అంత పుస్తకాలు తల కింద పెట్టుకుని నానా కష్టాలు పడి 24 గంటలు మరకాళ్ళ ముందే పిల్లాడు చదువుతాడు. వాడు 10 కిలోల వెయిట్ కూడా తగ్గిపోతాడు ఆ ఎంసెట్ రాసేటప్పుడు. ఇంత కష్టపడ్డాడు కాబట్టి వీడికి పిహెచ్డి ఇచ్చేద్దామండి అన్నాం అనుకో, ఎవరైనా ఒప్పుకుంటారా? ఎందుకని? అబ్బే, ఈ కష్టం సాల్వ్. ప్రాణాయామం, ధ్యానం, జపం, తపం, యజ్ఞం, యాగం, నవవిధ భక్తి మార్గాలు, ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ లో కష్టపడటం లాంటివి. ఇవన్నీ 24 గంటలు చేయాలి. నువ్వు మునిగిపోయేంత వరకు చేయాలి. నీ వ్యవహార నేను మునిగిపోయేంత వరకు చేయాలి. అప్పుడు కానీ ఆ విద్యాంతం పూర్తవుతుంది. వీడు పోతే కదా అసలు ఈ వ్యవహార నేను పక్కకు తప్పుకుంటే కదా అసలు నేను వాడు ఉన్నాడని, వాడికో స్మరణ ఉందని, వాడికో స్ఫూర్తి ఉందని, వాడు చైతన్య స్వరూపుడని, వాడు ప్రకాశ స్వరూపుడని ఆ నిర్ణయం కలిగేది. అసలు ఎప్పుడు వీడే ఉంటాడుగా.
అన్ని వేళలా అన్ని పాత్రలలో నేనే ఉన్నానంటాడు, అన్ని వ్యవహారాలలో కూడా నేనే ఉన్నాను. మరి వీడు తప్పించకపోతే విద్యాంతం రా, వీడు తప్పించడమేగా విద్యాంతం అంటే, వీడు లేనివాడని నిరూపించడమే విద్యాంతం అంటే. ఆ తరువాత ఎవరైతే సచ్చిదానంద స్వరూపుడో నిత్య నిర్మలతాత్ముడో అటువంటి వాడు ఉన్నాడనే నిర్ణయంతో ఈ బంధంలో నుంచి బయటపడ్డాడు. ఆ బ్రహ్మ విద్యా ప్రభావం చేత ఈ లౌకిక విద్యలలో వ్యవహార కాలంలో పుట్టిపోతున్నటువంటి కర్మబంధంతో మునిగినటువంటి వాడెవడైతే ఉన్నాడో వాడు లేనివాడని నిరూపితం అవ్వడం చేత వాడు లేడు, వాడి భ్రాంతి జనితమైన బంధము లేదు, వాడి భ్రాంతి లేదు, మూడు లేవు. అలా స్వరూప జ్ఞాననిష్ఠుడైతే అప్పుడు బ్రహ్మ విద్య. ఈ బ్రహ్మ విద్యకి కొద్దిగా అవతలకి పరబ్రహ్మ నిర్ణయం చెప్తే బ్రహ్మ విద్యాంతం అక్కడ దాకా వచ్చాడు. సాయుజ్యముక్తి కలిగినటువంటి వాళ్లకు పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలియజేస్తారు అంతే. అక్కడ చేయడానికి ఏముంటుంది, అతను లేడు కదా, ఇంద్రియాలు లేవు, వ్యవహారం లేదు, సచేతనత్వం ఏమి లేదు, సగుణ నిర్గుణ భేదం లేదు, ఏమీ లేదు, ఊరికే సూచిస్తే అయిపోతుంది. ఇది చాలా జాగ్రత్తగా పొందవలసినటువంటి బ్రహ్మ విద్యాంత స్థితి. ఇక్కడి వరకు సూచిస్తే, రెప్పపాటున సూచిస్తే, సైగ ద్వారా సూచిస్తే, అసలు ఊరికే చెప్పి చెప్పక చూపి చెప్పగరా అని సూక్ష్మం ఇది అన్నట్లుగా ఆ పరమును సూచిస్తే నిర్ణయం అయిపోయిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఆర్తికాంతానికి అధికారి. వాడికి అర్థం అవుతుంది ఇప్పుడు ఆ వార్తిక సిద్ధాంతం, వాడు చేరుకోగలుగుతాడు. అలాంటి వాడిని ఏమన్నారంటే అధికారి అయిన శిష్యుడు. ఇది కందార్థాల్లో చెప్పే అధికారి అయిన శిష్యుడు అంటే వీడు. ఇక్కడి వరకు బాధ్యత తీసుకోవాలి గురువు గారు. ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్, నీకు 3 మంత్రాలు చెప్పేసి అబ్బో త్రయం చెప్పేసి నా పని అయిపోయింది అనకూడదు. నేటి కాలంలో అనేక పీఠాలలో అనేక ఆశ్రమాలలో ఇలాగే కనబడుతుంది. ఈ 3 మాటలు త్రయమంత్రం చెప్పేస్తారు, ద్వాదశి షోడశి పంచదశి చెప్పేస్తే ఉపదేశం అయిపోతుంది. ఇక ఆ తర్వాత అప్పుడు సాంఖ్య విచారణ నేర్పుతారు. ఆ సాంఖ్య విచారణ వార్తీక పద్ధతిగా నేర్పుతారు. నేర్పడమే వార్తీక పద్ధతిగా నేర్పుతారు. దానిని నవవిధ ద్రవ్య గుణకర్మ నిర్ణయము అంటారు. ద్రవ్యము, గుణము, కర్మ ఈ 3 లేనివి అని నిరూపిస్తారు. 9 విధాలుగా ఉన్నాయి అవి. ఆ 9 విధాలలో ఆత్మ బ్రహ్మ కూడా ఒకటి. అవన్నీ ఎలా ఉన్నాయో ఎలా లేవో వివరంగా చెప్తారు. అది సాంఖ్య విచారణ వార్తీక పద్ధతిగా. ఇలా చెప్తే సరిపోతుందండి అంటే చాలదన్న. మరి తారకం అవ్వలేదు కదండి. వార్తీక పద్ధతిగా తారకం అవ్వాలి అంటే అష్టతను నిరసన చేయాలి. చేస్తే అప్పుడు తారకం. అమనస్కం అవ్వాలి కదండి. మరి ఆ షోడశావస్థల్ని కనుక తురీయంలో తురీయాన్ని కనుక నిరసిస్తే అప్పుడు వార్తీక పద్ధతిగా అమనస్కం అయిపోతుంది. ఇది కేవల జ్ఞాన పద్ధతి. ఇది కూడా సాంఖ్యధారక అమనస్క పద్ధతి. ఇలా చెప్పేటటువంటి సాంప్రదాయాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. స్వామి నిర్భయానంద గారి సాంప్రదాయం ఇందులోదే. వారి గురువు గారు వేదాంత పంచవింశతి ఆశ్రయంతో ఇవి చెప్పారు, బోధించారు. కొల్లి కోటయార్యులు, కొల్లి గురుప్రసాదరావు గారు, అట్లాగే వారి కంటే ముందు మన్మడుపు సుబ్బయార్యులు, స్వామి నిర్భయానంద గారి గురు పరంపర అది. వారి కంటే ముందు 3 వాళ్ళు. సరే, మనం గురు పూజలో స్వగురు, నిజగురు, పరమగురు, పరమేష్ఠి గురు అని 4 పేర్లు చెప్పుకుంటూ ఉంటాం. ఈ 4 ఇలా ఉంటారన్నమాట. ఈ పరంపర బ్రహ్మ విద్యలో కూడా సేమ్ ఇదే చెప్తారు. మీరు ఎవరైనా సన్యాసాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దగ్గరగా ఉండి గమనిస్తే వాళ్ళు కూడా ఇదే మాటలు చెప్పుకుంటారు. స్వగురు, నిజగురు, పరమగురు, పరమేష్ఠి గురు అనే చెప్పుకుంటారు. కానీ వాళ్ళు బ్రహ్మ విద్యాంతం వరకే, పరబ్రహ్మ నిర్ణయం వరకే చెప్పుకుంటారు.
మాకు అక్కడికి చాలు, ఆ లిమిట్ అక్కడికి పెట్టేశారు అనమాట. ఆవరణ రహితం మాకు అక్కడికి అయిపోయిందంటే. కానీ వాస్తవానికి అనంత విశ్వంలో ఈ బ్రహ్మాండములు అంటే అనేకం ఉన్నాయి కాబట్టి ఆ విశ్వం అనేటటువంటి అఖండ ఎరుక అనేక కోటి బ్రహ్మాండ జనని. రెప్పపాటులో అనేక విస్ఫులింగాలుగా బ్రహ్మాండములు వెదజల్లబడుతూ ఉంటాయి, లోపలికి తీసుకోబడుతూ ఉంటాయి. ఆ అఖండ ఎరుక పరవాహ్యమునందు లవలేశమంతా కూడా లేదు. మూలం లేదు, చలనం లేదు, వ్యాపకం అయి ఉన్నది. ములుగృత్స సందులేక వ్యాపకమై ఉన్నది పరవాహ్యం. పరిమితమైనటువంటిది విశ్వం. విశ్వమే పరిమితమైందంటే బ్రహ్మాండం మరింత పరిమితమైంది. బ్రహ్మాండమే పరిమితమైందంటే పిండాండం ఇంకా దానికి ఉనికి లేదు. పెద్దదానికే ఉనికి లేదంటే చిన్నదానికి ఉనికి ఉంటుందా? లేదు కదా. తల్లే లేకపోతే పిల్ల ఎక్కడి నుంచి వచ్చిందంటాడు. ఈ రెండు మాటలతో ఎరుక విడిపించేస్తాడు. వార్తీక పద్ధతిలో మీరు ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్ళి ఏదైనా చెప్పారనుకోండి, తల్లే లేకపోతే పిల్ల ఎక్కడి నుంచి వచ్చింది అంటాడు. ఇంతే, అయిపోయింది. ఉపదేశం అయిపోయింది, పాఠం అయిపోయింది, సూచన అయిపోయింది, ఇంకా వెళ్ళి రమ్మంటారు అంతే. ఏం చెప్పారు? తల్లే లేకపోతే పిల్ల ఎక్కడి నుంచి వచ్చింది, ఫినిష్డ్. ఇది వార్తీక పద్ధతి అంటే. మాటకు మాట సరి. సరే, మనం అంత తెలివితేటలు సచిష్యులం కాకపోతే, మాటకు మాట సరిగా నేర్చుకోలేకపోతే, మన మీద దయతో ఎప్పుడైనా వాళ్ళకి కరుణ కలిగితే చిన్న కన్నార్థాలు పెద్ద కన్నార్థాలు చెప్తారు, పాడి వినిపిస్తారు, లేదా వాళ్ళు ఉచ్చారణ చేసి చెప్తారు అన్నమాట. అంతే, అంతకుమించి వ్యాఖ్యానం ఏం చెప్పరు. వాళ్ళు పాడితే మనం విని ఆ భావాన్ని అందుకొని ఆ అభావ స్థితిని తెలుసుకొని ఆ అభావ సాక్షిగా నిర్ణయం పొంది ఆ సాక్షి లేనివాడని నిర్ణయం పొందితే అయిపోతుంది. ఇదంతా కేవలం వాళ్ళు ఆ ఉచ్చారణ అంటే ఆ వింటే అయిపోవాలి అంతే. అది వార్తీక పద్ధతి. మా గురువు గారు స్వామి నిర్భయానంద గారు అలా పాడి వినిపించారు. ఏదైనా అడిగితే ఆ కందార్థాలు పాడేవాళ్ళు. నాకేమో ఆ కందార్థాలు అర్థమయ్యేవి కాదు. ఎందుకని? అప్పటికి నాకు మరి బ్రహ్మ విద్య అంతా పూర్తి అవ్వలేదు, ఆ తెలివి రాలేదు. నన్ను పాడమనేవారు, అదేమో నాకు పాడటం వచ్చేది కాదు. పాడితే కుదరలేదు, అట్ట కుదరదు అనేవారు. బాగా ప్రయత్నం చేయను. బాగా ప్రయత్నం చేయడానికి నాకు తెలిస్తే అసలు ఏ పదం ఎక్కడ విడగొట్టుకోవాలో నాకు అర్థమైతే కాదు. ఇప్పుడు పిల్లలు ఎట్లా అయితే చదువుతున్నారో అప్పుడు నా పరిస్థితి అంతే 96లో. సరే ఇట కాదులే కానీ ఆ విచార సాగరం, ఆ జీవన్ముక్తి ప్రకాశిక, ఆ కామకళా విలాసిని, ఆ 3 గ్రంథాలు బాగా చదువుకుని బాగా సాధన చేసి ఏమైనా అర్థమైతే రా, లేదంటే ఆ టెంపో అన్నారు. ఆ 3 గ్రంథాలు చేతిలో పెట్టి అంతే, ఇంకేం చెప్పలేదు. అంతే మరి చెప్పకపోతే మనం ఏం చేస్తాం? మరి గురువు గారు అట్లాగే ఉన్నారు. మరి ఇవి అర్థమైతే రా అన్నారు, లేకపోతే పో అన్నారు. అంతే. సరే వెళ్ళి ఇక్కడ కూర్చుని ఇక ఈ ఓ పక్కేమో స్వామి బ్రహ్మానంద పాడినటువంటి అద్వైత స్తోత్రాలన్నీ వినటం, రాత్రింబగళ్ళు వినటం, మిగిలిన సమయంలో ఆ పుస్తకాలు చదవటం. అందులో ఉన్నది మొదట పీఠికలోనే రాసి ఉంటుంది. ఇది చదివితే ఏమీ లాభం లేదు, చదివే వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు, అలా చదివితే మీరు మూఢులవుతారు అని కూడా రాసి ఉంటుంది. ఇందాకే చెప్పా, విద్యాంతం కిందకి పడిపోతాడు. ఎందుకని? వార్తీక పద్ధతిగా చెప్పినవి కదా అవి. అక్కడ సూచన రాసి ఉంటుంది అన్నమాట. ఇది గురుచూపు తెలిసిన వారికి దర్శనం రీత్యా బోధాకాలంలోనే, అధ్యయన కాలంలోనే దర్శనంగా గనక మీకు తెలియబడితే మీరు దీన్ని అందుకోగలుగుతారు. స్వయంగా ప్రయత్నం చేసేవారు మూఢులవుతారు అని రాయబడి ఉంటుంది, పీఠికలో రాయబడి ఉంటుందండి. ఇది చదివిన తర్వాత ఎవరైనా పుస్తకం అవతల చదువుతారా? ఇంకా వాడికి మొదటే డౌట్ వచ్చేస్తుంది, ఇంకా నేనేం చదువుతాను బాబు, ఇది ఎవరైనా చెప్తే తప్ప అవతలా బాబు అని మూత పెట్టేసామనుకో, అంతే అటక మీద ఉంటాయి. ఇప్పుడు గురువు గారు ఎక్కడున్నారు, నేను ఎక్కడికి వెళ్ళి వెతకాలి, ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి పాఠం అని వచ్చింది ప్రశ్న.
గురువు గారు చల్లపల్లిలో ఉన్నారు, పాగూరులో ఉంటారు, నేనేమో జగ్గయ్యపేటలో ఉన్నాను. మధ్యలో దూరం ఒక 150 కిలోమీటర్లు ఉంది. ఎప్పుడు వెళ్తాం, ఎప్పుడు తెలుసుకుంటాం, ఎన్ని రోజులు ఉంటాం, ఎట్లా అవుతుంది అసలు ఈ పని? పైగా అవి ఏమైనా చిన్న గ్రంథాలా, పెద్ద పెద్ద గ్రంథాలు అవి. అంత సులభంగా అవ్వండి అవి. ఇప్పుడు మీరు చదివినట్టుగా ఇటు చదువుకుంటూ పోతే అయ్యే పని కాదు అది అసలు. అది అసలు ఒక వాక్యంలోనే అనేక రకాల సూత్ర సముచ్చయం అంతా కూర్చేస్తాడు. ఒక్కొక్క పదానికి వివరించి చెప్పాలంటేనే చాలా టైం పెట్టేస్తుంది. అంటే విద్యాంతం చెప్పాలి, బ్రహ్మ విద్యాంతం చెప్పాలి, వార్తికాంతం చెప్పాలంటే అసలు ఆ విచార సాగరం ఎవరూ చెప్పలేరు. కానీ అదే విచార సాగరానికి బ్రహ్మ విద్యాంతం స్థాయికి దించి అద్వైత వ్యాఖ్య చెప్పారు తర్వాత కాలంలో. అది మనకి ఇప్పుడు అందుబాటులో. సరే, దాన్ని జాగ్రత్తగా మనం గురు సూచన చేత దృష్టి కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే, లో చూపు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గురువు హృదయంలో ఉంటాడు. వాళ్ళ హృదయంలో గురువు ఉంటాడు, గురువు హృదయంలో వాళ్ళు ఉంటాడు. అలాంటి సందర్భం, అలాంటి సాన్నిహిత్యం, అలాంటి సన్నిధానం, అలాంటి శరణాగతి, అలాంటి దృష్టి, అలాంటి దర్శనం కలిగినటువంటి వాళ్ళకి ఈ వార్తీక సిద్ధాంతం దర్శనంగా పట్టుబడుతుంది. దృక్స్వరూపంగా ఉన్న వాళ్ళకే పట్టుబడుతుంది. ద్రష్టగా ఉన్న వాళ్ళకి ఎప్పటికీ తెలియదు. సరే, అసలు దృశ్యంగా ఉన్నవాడికి అసలు ఆ తెలివే ఉండదు. వాడికి అది అసలు అది పట్టుబడే అంశమే కాదు, కురుకుడుబడే అంశం అసలు కాదు. సో కాబట్టి కేవల దృక్ అన్న నిర్ణయంతో వీటిని వార్తీక సిద్ధాంతాన్ని, వార్తీక సూత్రాలని, వార్తీక పద్ధతిని మనం బాగా నిర్ణయంగా పొందాలి. అందులో సూచన వాక్యాలే ఉంటాయి తప్ప వ్యాఖ్యానాలు ఏమి ఉండవు. తర్వాత శ్లోకం చదవం, బ్యాలెన్స్. పూర్ణబోధం ప్రవక్ష్యామి. ఆగం. ఇది పూర్ణబోధ చెప్పడం అంటే ఈ మూడు చెప్తే పూర్ణబోధ అవుతుంది. విద్యాంతం, బ్రహ్మ విద్యాంతం, వార్తీకాంతం, అగోచరం. ఈ మూడు గోచరమయ్యేటట్లుగా చెప్పేటటువంటిది పూర్ణబోధ. ఈ మూడు అగోచరం. అది అక్కడ ఉందని నీకు తెలియదు, ఎదుర్కొండానే ఉంటుంది కానీ నీకు కనపడదు. తాడు ఎదుర్కొండానే ఉంటుంది కానీ పామే కనపడదు, తాడు కనపడదు. ఈ తాడు పాము గొడవ అన్నిటికీ పనికొస్తుంది. అది అన్ని చోట్ల చెప్పబడేటువంటి సామాన్య ఉపమానం. సరే, ఏదైతే ఇవి ఈ మూడు కలిపి గనక ఎవరైనా గనక మీకు చెబితే, దాటిస్తే, ఆ దాటించే ఆయనకి పూర్ణ గురువు అని పేరు. ఈ విద్యాంతం, బ్రహ్మ విద్యాంతం, వార్తికాంతాన్ని, ఈ మూడింటిని గనక దాటించేటటువంటి ఏ గురువు అయితే ఉంటాడో అతడి పేరు ఏమిటంటే పూర్ణ గురువులు. వాళ్ళు పూర్ణ బోధ ద్వారా నిన్ను దాటిస్తారు, అధిగమింపజేస్తారు. ఇలాంటి వాళ్ళు ఉంటారు, అశరీరులుగా ఉంటారు. సశరీరులుగా ఉండే అవకాశం చాలా 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 తక్కువ. అంటే 100 కోట్ల ఒక మనిషి ఉంటాడో ఉండడో మరి చెప్పలేం మనం. అంటే కౌంట్లెస్, మనం చెప్పలేం. అంతా అరుదుగా ఉంటారు అనమాట సశరీరంగా. సరే, కాలారిసములైనటువంటి వాళ్ళు మాత్రమే ఈ పూర్ణ గురువులుగా ఉంటారు. అంటే కాలాన్ని దాటాలన్నమాట వీళ్ళు. అప్పుడు మాత్రమే ఈ పూర్ణ బోధన అందించడానికి పనికొస్తుంది. అందుకే మనం స్వగురు స్తోత్రంలో పూర్ణ ప్రబోధాన్వయ అని వాడాం. పూర్ణ బోధాన్వయ అని వాడొచ్చుగా, సరిపోదు. ఈ పూర్ణ బోధని ఎవరైతే అందించి దాటిస్తున్నారో, ఆ పూర్ణ గురువులు ఎవరైతే ఉన్నారో వారికి అవతల పరమేష్ఠి అంటే పరమ గురువులు అనమాట. వీరికి అవతల ఎవరుంటారు? పరమేష్ఠి గురువులు ఉంటారు. ఆ వారు పనికొస్తారు ప్రబోధకి. అందుకని మౌనం ద్వారానే యథార్థ విషయములు ఇవ్వబడును అన్నాడు అవతార మెహర్ బాబా. అలా మౌన వ్యాఖ్యగా యథార్థంగా చెప్పిన వాడు దక్షిణామూర్తి. అలా మౌన వ్యాఖ్యగా యథార్థాన్ని తెలియజెప్పినటువంటి వాళ్ళు భగవాన్ రమణులు. అలాగే కాశీలో మౌనస్వామి. ఇలా చాలా మంది ఉన్నారు. భారతదేశంలో మౌనం స్వాధీనపరుచుకున్నటువంటి వాళ్ళు అంటే వాంగ్మౌనం, మానసిక మౌనం, ఈశ్వరీయ మౌనాన్ని స్వాధీనపరుచుకున్నటువంటి మహానుభావులు భారతదేశంలో చాలా మంది ఉంటారు. అయితే వాళ్ళు అలా ఉన్నారని ఎవరికీ తెలియదు.
ఎవరైతే ఈ వార్తీకం దాకా వస్తారో వాళ్ళు మాత్రమే ఈ వీళ్ళని గుర్తుపట్టగలుగుతారు. వాళ్ళకు ఉంటుంది అది తెలియదు, ఇతను నాకు ఉపయోగపడతాడు అని వాళ్ళనే ఆశ్రయిస్తాడు, మిగిలిన వాళ్ళని ఆశ్రయించాడు. ఇలా జాగ్రత్తగా పూర్ణబోధం ప్రవక్ష్యామి, నేను నీకు పూర్ణబోధను అందిస్తున్నాను. ప్రవక్ష్యామి అంటే చెప్పడం కాదు, అందించుట. అంటే శిష్యుడు నది లాంటి వాడు గురువులో కలిసిపోయాడు, సముద్రంలో కలిసిపోయాడు. ఇంకా నదికి ఆనవాళ్ళు లేదు, ఉనికి లేదు. అలాగా పిండాండం బ్రహ్మాండంలో కలిసిపోయింది, ఆనవాళ్ళు లేదు. బ్రహ్మాండం అనంత విశ్వంలో కలిసిపోయింది, ఆనవాళ్ళు లేదు. అనంత విశ్వం ఆవగింజంతై అణుస్వరూపమై పరమాణు స్వరూపంగా అనంత విశ్వం కనబడుతోంది. ఆ పరమాణు స్వరూపానికి బయలులో మూలం లేదు, ఆధారం లేదు. ఉన్న బయలు, విశ్వము రాకముందున్న బయలు ఎప్పుడూ ఉంది. విశ్వం వచ్చినా ఉంది, విశ్వం వ్యాపకమైనా ఉంది, విశ్వం విలయం చెందినా ఉంది. అది పరబాహ్యం. ఈ నిర్ణయాన్ని అందించడమే ప్రబోధ. బ్యాలెన్స్ శ్లోకం చదవము. శృణు శిష్య మహోత్తమం. అదిటండి, ఉత్తమం సరిపోడు, మహోత్తమ శిష్యుడు కావాలి. ఇప్పుడు పూర్ణ బోధన అందుకోవాలంటే మహోత్తమ శిష్యుడు కావాలండి. అటువంటి వాళ్ళకు మాత్రమే అది ఉపయోగపడుతుంది, స్వాధీనం అవుతుంది, నిర్ణయం అవుతుంది. వాడు లేనివాడవుతాడు. సర్వకాల సర్వావస్థల యందును, కాలచక్ర పరిధిలోను కర్మచక్ర పరిధిలోను ఏ అంశాలలో కూడా, దివ్యాంశాలు గాని జీవాంశాలు గాని, వీటిలో కూడా ఉనికిని మిగుల్చుకోనటువంటి ఆవరణ రహితుడు అవుతున్నాడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. అందరికి సెలవు అండి. సాయిరామ్. Right? Good. రైట్.